హలో అందరికీ! ఈరోజు మనం సాయి 1135 ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు బలవంత్ గారు పిల్లలతో ఇలా చెప్తూ ఉంటారు. మీరు వినే ఉంటారు కదా! కొంతమంది ప్రభుత్వ అధికారులు షిరిడీకి అధికారిక పనుల కోసం వచ్చారు. వారి పిల్లలే వీళ్ళు. ఈ పిల్లలు కొంతకాలం ఈ పాఠశాలలోనే చదువుకుంటారు. వీళ్ళు ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడగలుగుతారు. అందువల్ల మీరు వారి నుంచి కొంచెం నేర్చుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళి మీ స్థానాలలో కూర్చోండి అని బలవంత్ గారు పిల్లల్ని కూర్చోమని చెప్తారు. పిల్లలు కూర్చున్న అనంతరం బల్వంత్ గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఈవిడ మీ కొత్త ఉపాధ్యాయురాలు. ఈ రోజుటి నుంచి లెసన్స్ అని చెప్తుంది. ఈమె పేరు మాలతి. ఈవిడ బాంబే నుంచి వచ్చారు. సరేనా పిల్లలు? మీరందరూ మీ కొత్త ఉపాధ్యాయురాలకి ఇంగ్లీష్లో నమస్కారం చెప్పండి. పిల్లలందరూ గుడ్ మార్నింగ్ మేడం అని చెప్తారు. ఇప్పుడు షిరిడీలోని పిల్లలందరూ నమస్తే అధ్యాపకులు గారు అని చెప్తూ ఉంటారు. అప్పుడు అది విన్న మాలతి, అధ్యాపిక, మీరెందుకు నన్ను అలా పిలుస్తున్నారు? నన్ను టీచర్ అని పిలవండి. అప్పుడు బాజీ ఇలా చెప్తాడు, కానీ మాకు ఇంగ్లీష్ రాదు అని చెప్పగా అప్పుడు మాలతి ఇలా చెప్తుంది, కానీ ఇప్పటి నుంచి ఇది ఇంగ్లీష్ మీడియం పాఠశాల కదా, మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి. మీరు అది నేర్చుకోకపోతే నేను మీ అందరినీ పరీక్షల్లో ఫెయిల్ చేస్తాను. ఆమె క్లియర్? మాలతి గారు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు బలవంత్ గారు, మీకు ఈ మార్పు తీసుకురావడం చాలా కష్టమవుతుందని నాకు తెలుసు, కానీ మీరు భయపడనవసరం లేదు. మీ కొత్త టీచర్ బాగా నిపుణురాలు. అప్పుడు బాజీ ప్రహ్లాద్తో ఇలా చెప్తూ ఉంటాడు. బలవంత్ గారు మనతో సాధారణంగా మాట్లాడేవారు. ఇప్పుడు ఆయనెందుకు హఠాత్తుగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు? ఇప్పుడు బలవంత్ గారు ఇలా చెప్తూ ఉంటారు అందరితో. బ్రిటిష్ ప్రభుత్వ ఆదేశాలను పాటించడం చాలా ముఖ్యమని మనకు తెలుసు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి సంభాషణ, ప్రతి లెక్చర్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. మనమంతా బ్రిటిష్ భాష అలాగే జీవనశైలిని ఆచరించాలి. మనం వారిని అనుసరించాలి. అప్పుడు మాలతి గారు ఇలా అంటూ ఉంటారు. ఎవరైనా ఆ ఆదేశాలను చేయకపోతే అని ఆమె టేబుల్ పైన ఉన్న కర్రను తీసి బాజీని లేపి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. యూ స్టాండప్. ఆమె మాట్లాడుతున్న భాష ఏమీ అర్థం కాక బాజీ అటు ఇటు చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు బలవంత్ గారు బైకి లేచి నిలబడు అని చెప్తారు. అప్పుడు అక్కడే ఉన్న మిగతా పిల్లలందరూ బాజీని చూసి నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు మాలతి గారు ఇలా చెప్తూ ఉంటారు. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. అది ఏమీ అర్థం కాని బాజీ అలా ఇలా చూసుకుంటున్నప్పుడు బలవంత్ గారు నీ గురించి నువ్వు చెప్పు అని చెప్తూ ఉంటారు. అప్పుడు బాజీ నా పేరు బాజీ అని చెప్తూ ఉంటే మాలతి గట్టిగా కోపంగా తెలుగులో కాదు ఇంగ్లీష్లో చెప్పు. అప్పుడు బాజీ భయంతో తన పేరును ఇలా ఉచ్చరిస్తూ ఉంటాడు. నేమ్ బాజీ అని చెప్తున్నప్పుడు అక్కడున్న పిల్లవాళ్ళు అతనికి ఇంగ్లీష్ రాదు, ఇంత సాధారణమైన వాక్యం కూడా చెప్పలేకపోతున్నాడు, ఇతను చాలా నిరక్షరాస్యుడు, ఇతను చదువు రాని దద్దమ్మ. ఇప్పుడు శ్రీకాంత్ సాయితో ఇలా చెప్తూ ఉంటాడు. సాయి, మీరు పిల్లలను పాఠశాలకు పంపమని ఒప్పించినప్పటికీ బలవంత్ గారి వల్ల పిల్లలు ప్రశాంతంగా చదవడానికి వీలు పడదని నాకు తెలుసు. ఆయన వల్ల పిల్లలు చదువును మానేయవచ్చు అనిపిస్తుంది. లేదంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చి చదువుకోవడం ఏమన్నా నేరమా సాయి? అప్పుడు సాయి ఇలా మాట్లాడతారు. శ్రీకాంత్, నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది మీకొకటి చూపించటానికి. అది చూడండి. ఇప్పుడు ఒక బుట్టలమ్మే వ్యక్తిని సాయి చూపిస్తారు. ఇప్పుడు మాలతి చేతన్ని లేపి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. హరియప్, టెల్ మీ యువర్ నేమ్. చేతన్ భయపడుతూ ఏమీ చెప్పకపోతున్నప్పుడు మాలతి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నోట్లో ఏమన్నా పెట్టుకున్నావా నువ్వు? అప్పుడు చేతన్ మెల్లిగా తన పేరుని చెప్పడం మొదలు పెడతాడు. ఐ నామ్దా చేతన్ అని చెప్తాడు. అప్పుడు మాలతి, యూ స్టూపిడ్ ఇల్లటరేట్, యూ హ్యావ్ టు సే మై నేమ్ ఈజ్ నాట్ ఐ నేమ్ దా. డూ యూ అండర్స్టాండ్? అప్పుడు బలవంత్ గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు. మాలతి గారు, అసలుకి వీళ్ళ తప్పేమీ లేదు. ఇంతకుముందు ఉన్న టీచర్ తెలివిగా లేరు. ఆయనకి ఇంగ్లీష్ రాదు. అందుకే పిల్లలకు ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడడం చాలా కష్టమైపోతుంది. అలాగే వాళ్ళు నేర్చుకోలేక కూడా పోయారు. సిట్ డౌన్ అని బలవంత్ గారు చెప్తూ ఉంటారు. కింద కూర్చున్న చేతన్ ప్రహ్లాద్తో ఇలా చెప్తూ ఉంటాడు. నిజానికి నేను ఇంగ్లీష్లో సరిగ్గా మాట్లాడలేను, కానీ నాకు భయం వేసింది. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు. ఇది వాళ్ళు నన్ను అలా చూడడం వల్ల నాకు భయం వచ్చింది. ఇప్పుడు బలవంత్ గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు, ఇప్పటికైనా మీకు అర్థమైందనుకుంటున్నాను. నేను ఎందుకు మీ గత టీచర్ శ్రీకాంత్ని ఎందుకు తొలగించానో. ఆయన్ని ఇంకా ఈ పాఠశాలలో కొనసాగిస్తే మీరందరూ కూడా అజ్ఞానులుగా మారిపోతారు. మీరు పనికిమాలిన వాళ్ళలాగా మారిపోతారు. మీ టీచర్ చాలా మంచివాడు. అప్పుడు రాగిని చాలా కోపంగా, మా ఉపాధ్యాయులు గారు చాలా మంచివారు. మేము ఆయనకి విద్యార్థులుగా ఉన్నందుకు మేము గర్వపడుతున్నాము. అప్పుడు రాగిని చెప్పిన మాటలకు మిగతా పిల్లలు కూడా అవునని చెప్తూ ఉంటారు.
అప్పుడు బలవంత్ గారు ఇలా చెప్తూ ఉంటాడు, మీ గ్రామ పిల్లలతో ఇదే సమస్య. మీ గర్వం, మీ విలువలను, మీ ఆలోచనలను అణగదొక్కుతాయి. అప్పుడు బాజీ ఇలా చెప్తూ ఉంటాడు, మేము ఎలాగైతే ఉన్నామో దాంతో మేము సంతోషంగా ఉన్నాము. అప్పుడు మాలతి, నా క్లాసులో ఇలా ప్రవర్తించడం నేను సహించను, నువ్వు నిలబడు అని మాలతి గట్టిగా కోపంగా చెప్తుంది బాజీకి. ఇప్పుడు సాయిని చూసిన ఆ బుట్టలమ్మే వ్యక్తి సాయికి ప్రణామం చేస్తాడు. సాయి ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తారు. ఇప్పుడు సాయి ఆ వ్యక్తితో ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు సాయి ఆ వ్యక్తి షాప్ని చూసి ఇలా మాట్లాడుతూ ఉంటారు, నువ్వు బ్యాంబూతో చాలా వస్తువులు తయారు చేశావు, మీకు ఈ పని చాలా సులభం అనిపిస్తుందా? అప్పుడు ఆ వ్యక్తి ఇలా చెప్తాడు, లేదు సాయి, నిజం చెప్పాలంటే ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. ఈ బ్యాంబూస్ చాలా సున్నితంగా ఉంటాయి సాయి. ఒక్కొక్కసారి ఇవి విరిగిపోతూ ఉంటాయి, ఇంకొకసారి ఇవి ముడుచుకుపోతూ ఉంటాయి. ఇప్పుడు సాయి పక్కనే ఉన్న ఒక బ్యాంబూ స్టిక్ని తీసుకొని దాన్ని విరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు మాలతి బాజీని కొట్టడానికి బాజీ వద్దకు వెళ్తుంది. వెళ్ళిన మాలతి హ్యాండ్స్ ఇన్ ఫ్రంట్ అని ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. దానికి బాజీ భయపడుతూ తన చేతులను వెనక్కి పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు మాలతి చాలా కోపంగా చెయ్యిని ముందుకు పెట్టు అని గట్టిగా అనేసరికి భయపడి చెయ్యిని ముందుకు తీస్తాడు. ఇప్పుడు మాలతి కొట్టడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు సాయి ఆ కర్రను విరుస్తున్నప్పుడు ఆ వ్యక్తి, సాయి చాలా కేర్ఫుల్గా ఉండండి అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మాలతి బాజీని కొట్టేటప్పుడు ఇప్పుడు సాయి ఆ కర్రను విరిచేస్తారు. ఇప్పుడు మాలతి దగ్గర ఉన్న కర్ర కూడా విరిగిపోతుంది. ఇప్పుడు కర్ర కొట్టకుండానే విరిగిపోయినందుకు మాలతి షాక్లో ఉండి, ఏంటి, ఇదెలా సాధ్యం అని షాక్లో ఉంటుంది. ఇప్పుడు సాయి, నన్ను క్షమించండి, ఇది విరిగిపోయింది అని ఆ వ్యక్తికి చెప్పగా ఆ వ్యక్తి, మరేం పర్వాలేదు సాయి, విరిగిపోయిందని నేను ఈ బ్యాంబూ స్టిక్స్ని పారేయను, ఇది చాలా నాకు నష్టం కలిగిస్తుంది, కాబట్టి నేను వేరే వేరే విధానంగా ఉపయోగిస్తాను. ఇప్పుడు సాయి శ్రీకాంత్ వద్దకు వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటారు, శ్రీకాంత్, నీ విద్యార్థులు కూడా ఈ బ్యాంబూ స్టిక్ లాగానే సున్నితంగా ఉన్నారు, అందువల్ల మీ శ్రద్ధ కూడా ఈ వృత్తి, ఈ నిపుణుడి లాగా ఉండాలి. పిల్లలు నిరుత్సాహపడి భయపడి లేదా కంపితమై వీళ్ళు త్యజించకూడదు, వారిని కలిసి ఉంచేందుకు మార్గాన్ని కనుగొనాలి. ఇప్పుడు బలవంత్ గారు, మాలతి గారు, ఇది వాళ్ళ మొదటి రోజు, ఇప్పటికీ ఈ పిల్లలు అర్థం చేసుకొని ఉంటారని నాకు అనిపిస్తుంది. ఇప్పటి నుంచి వాళ్ళు మర్యాదగా ఉండాల్సిన అవసరం వస్తుంది. వారు అసభ్యంగా ప్రవర్తించడం మేము ఇక్కడ అంగీకరించలేము. కూర్చోండి, కూర్చోబాజీ అని బలవంత్ గారు చెప్తారు. ఇప్పుడు మాలతి ఇంగ్లీష్లో ఇలా మాట్లాడుతూ ఉంటుంది, మీరందరూ వినండి, ఏ గ్రామ పిల్లలారా, ఈరోజు మీరు బతికిపోయారు, కానీ రేపటి నుంచి మీకు ఎక్స్క్యూజెస్ ఉండవు. రేపటి నుంచి మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. మీరు అది చేయగలిగితే మంచిదవుతుంది, లేదంటే నేను మీ అందరినీ రేపటి నుంచి శిక్షిస్తాను, ప్రతిరోజు మిమ్మల్ని కొడతాను. ఇప్పుడు బలవంత్ గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇంగ్లీష్లో, ఎక్స్క్యూజ్ మీ మిస్ మాలతి, నౌ ఐ విల్ హ్యావ్ టు లీవ్. అప్పుడు మాలతి, ఓకే అండి అని చెప్పి వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. బలవంత్ గారు ఇలా చెప్తూ ఉంటారు, మాలతి గారు, నేను ఈ గ్రామపు పిల్లల కోసం కష్టమైన ఇంగ్లీష్ పుస్తకాలను తెప్పించాను. మీరు బాంబేలో చేసిందే ఇప్పుడు కూడా ఈ పిల్లలకు బోధించడం కొనసాగించండి. ఈ పిల్లలకు ఏమీ అర్థం కాదు, వీళ్ళకి ఏది ఈజీగా చెప్పకండి. ఇంగ్లీష్ భయాన్ని వాళ్ళ మనసులో ఎంతగా నింపాలంటే వాళ్ళు వేరే ఏ విషయంపై కూడా ఆలోచించలేనంతగా. అలాగే ప్రతిరోజు ప్రతి పిల్లవాడి ప్రోగ్రెస్ రిపోర్టు నాకు కావాలి. విద్య కంటే ఎక్కువగా ఈ పిల్లలు వృధా విషయాలలోనే ఆసక్తి చూపుతున్నారు అని చెప్పి బలవంత్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు మాలతి క్లాస్ రూమ్లోకి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటుంది, ఓపెన్ యువర్ బుక్స్, ఫస్ట్ చాప్టర్ అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మాలతి ఇంగ్లీష్లో ఏదో టీచ్ చేస్తూ ఉన్నప్పుడు రాగిని ఏదో పరధ్యానంలో ఉంటుంది. అప్పుడు మాలతి చాక్ పీస్తో రాగిని తలపైన కొడుతుంది. ఇప్పుడు మాలతి ఇలా మాట్లాడుతూ ఉంటుంది రాగినితో, ఇది పాఠశాల, నీ బెడ్రూమ్ కాదు, మీ కలల ప్రపంచంలో ఉండలేరు. మీలాంటి వారిపై బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు వృధా చేస్తుందో డబ్బును నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఇక్కడే శ్రద్ధ పెట్టు, లేదంటే నీ చేతుల్ని పైకెత్తి తరగతి బ్యాక్ సైడ్ నిలబడాల్సి వస్తుంది. నేను చెప్పేది నీకు అర్థమైంది అనుకుంటాను అని గట్టిగా చెప్తూ ఉంటుంది. అప్పుడు రాగిని చూసి మిగతా పిల్లలు నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు శ్రీకాంత్ సాయితో ఇలా మాట్లాడుతూ ఉంటారు, మీరు ఏదైతే చెప్తున్నారో నాకు అర్థమవుతుంది సాయి, కానీ సమస్య ఏమిటంటే నేను ఒకేసారి రెండు పనులు చేయాల్సి ఉంటుంది.
ఒకటి ఇంగ్లీష్ భయాన్ని తీసివేయాలి. అలాగే పిల్లలను వారి సంప్రదాయాల్లో గట్టిగా ఉండేలా చేయాలి. ఈ 2 విషయాలను ఒకేసారి ఎలా చేయాలి? నాకు అర్థం కావడం లేదు సాయి. ఇప్పుడు స్కూల్ లంచ్ బ్రేక్‌లో పిల్లలందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మనం గోల్డీ ఆట ఆడదామా? వాళ్ళ ఫ్రెండ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఈ గ్రామ పిల్లలకి అసలు ఆడగలరా? లేదు, వాళ్ళు అస్సలు ఆడలేరు. వాళ్ళని చూడండి, వాళ్ళు వేసుకున్న దుస్తులను చూడండి. వాళ్ళ ధోతి, కుర్తా వేసుకొని ఉన్నారు. వీళ్ళకంటే మన ఇంట్లో పని వాళ్ళు మంచి దుస్తులు వేసుకుంటారు. ఇప్పుడు సాయి శ్రీకాంత్తో ఇలా చెప్తూ ఉంటాడు. శ్రీకాంత్, నువ్వు ముందడుగు వేసినందున ఏం చేయాలో నీకు తెలిసి రావాలి. అది ప్రకృతి నియమం. ఏదైనా ఒత్తిడికి లోనైతే అది మరింత శక్తితో బయటకు వస్తుంది. మీరు రేపు ఉదయాన్నే పాఠశాలకు పిల్లలకి ఎలా పాఠాలను నేర్పించడానికి వస్తారో అలాగే రండి. అలాగే ఒక నీటి కుండను తీసుకురండి. అందులో కొంత ఖాళీ మట్టితో చేసిన కుండను కూడా తీసుకురండి. ఇప్పుడు శ్రీకాంత్ సరే అన్నట్టు తల ఊపుతూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయం పిల్లలందరూ దీస్ దేర్ వాస్ అని చదువుకుంటూ పాఠశాలకు వెళ్ళడం చూపిస్తారు. ప్రహ్లాద్, నీకైతే ఇంగ్లీష్ బాగా వచ్చు కదా, దీని అర్థం ఏంటో చెప్పు అని అడగగా పిల్లలు అప్పుడు ప్రహ్లాద్ చదివేందుకు ప్రయత్నిస్తాడు. దిస్ డిస్సాటిస్ఫాక్షన్ అమాంగ్ ఇండియన్స్ అని చదివి నాకు కూడా దీని అర్థం కావడం లేదు. అప్పుడు రాగిని ఇలా మాట్లాడుతూ ఉంటుంది. మన టీచర్ మనకు ఇంగ్లీష్లో నేర్పించేవారు, కానీ ఈ కొత్త పుస్తకాల్లో ఇంగ్లీష్ చాలా కఠినంగా ఉంది. ఇంతకు ముందు మనం ఇలాంటి పుస్తకాలను చూడలేదు. అప్పుడు ప్రహ్లాద్, నేను బాంబే పాఠశాలకు వెళ్ళడానికి కొనుక్కున్న పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర, కానీ వాటిలో ఇంగ్లీష్ ఇంత కష్టంగా అస్సలుకి లేదు. ఇప్పుడు చేతన్ ఇలా అంటూ ఉంటాడు. ఈ కొత్త అధ్యాపకురాలు మనకు నేర్పించడానికి సిద్ధంగానే లేరు. ఎప్పుడూ కొత్తగా వచ్చిన వారిపైనే ధ్యాస పెడుతూ ఉన్నారు. మనం ఒకవేళ పాఠాలను సరిగా చెప్పకపోతే మనల్ని ఆమె చాలా బాగా కొడుతుంది. నాకు రాత్రి కూడా చాలా భయంతో, దీనివల్ల కలలు కూడా భయంతో వచ్చాయి. సాయి చెప్పారన్న మాటతోనే నేను స్కూల్కి వస్తున్నాను, లేకపోతే నాకు స్కూల్కి రావాలనే ఇష్టం కూడా లేదు. ఇప్పుడు సాయి ఒక్కరే మనకు మార్గాన్ని చూపించగలరు అని సాయి వద్దకు వెళ్తారు. ఇప్పుడు సాయి ఒక చెట్టు దగ్గర కూర్చొని పిల్లను గ్రోవి ఊదుతూ ఉంటారు. ఆ స్వరానికి అక్కడికి ఒక గోమాత వస్తుంది. అప్పుడు సాయి కళ్ళు తెరిచి ఇలా మాట్లాడుతూ ఉంటారు. గోమాత, నాకు నీ నుంచి ఒక సహాయం కావాలి. నేను మీ నుంచి కొంచెం పాలను తీసుకోవాలనుకుంటున్నాను, అది కూడా పిల్లల కోసం. మీరు ఒక తల్లి, దయచేసి నా విన్నపాన్ని ఆలకించండి. ఇప్పుడు సాయి ఒక పాత్రను తీసుకెళ్లి ఆవుని కోరిన తరువాత ఆ పాలను పితుకుతూ ఉంటారు. ఇప్పుడు బౌల్ నిండా పాలన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు పిల్లలు శ్యామ ఇంటికి వచ్చి శ్రీకాంత్కి నమస్కరించి ఇప్పుడు శ్రీకాంత్ ఇలా చెప్తుంటాడు. పిల్లలు, మనం ఇప్పుడు కేసరి చదువుకుంటాము, వెళ్ళి మీ స్థానాలలో మీరు కూర్చోండి. ఇప్పుడు మనసులో శ్రీకాంత్ ఇలా అనుకుంటూ ఉంటాడు. సాయి నన్ను ఇక్కడికి నీళ్లతో అలాగే కుండతో రమ్మని చెప్పారు, కానీ సాయి ఇంకా ఎందుకు ఇక్కడికి రాలేదు? కానీ సాయి ఎక్కడ ఉన్నారు? ఏమైంది పిల్లలు, మీరెందుకని ఉదయాన్నే అలసిపోయినట్లు కనిపిస్తున్నారు? ఇప్పుడు బాజీ ఇలా చెప్తూ ఉంటాడు. ఉపాధ్యాయులు గారు, మేము రాత్రంతా పాఠశాల పుస్తకాలను చదువుతూ ఉన్నాము. ఆ పుస్తకాలలోని ఇంగ్లీష్ను మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము, కానీ మేము ఎంత చదివినా వాటిని అర్థం చేసుకోలేకపోతున్నాము. ఇప్పుడు ప్రహ్లాద్ ఇలా చెప్తూ ఉంటాడు. మా నాన్న లండన్లో చదివి తిరిగి వచ్చారు. ఆయన నాకు చెప్పారు, ఇటువంటి కఠినమైన ఇంగ్లీష్ లండన్లోనే ఉన్న ఉన్నతమైన తరగతుల్లో బోధిస్తారని. అప్పుడు మేము దీన్ని ఎలా అర్థం చేసుకుంటాము? అప్పుడు శ్రీకాంత్, ఓ అదేనా, నేను మీకు నేర్పిస్తాను. ప్రతి ఉదయం ప్రార్థన మొదలవడానికి ముందు మనము కేసరి పఠనం చేస్తాము. నేను అందరికీ ఇంగ్లీష్లో నేర్పిస్తాను. మీకు అర్థం కాకపోతే నన్ను అడగవచ్చు. అప్పుడు రాగిని ఇలా మాట్లాడుతూ ఉంటుంది. దయచేసి మీరు మాకు కేవలం ఇంగ్లీష్ నేర్పించండి. మీరు నేర్పిస్తేనే మేము నేర్చుకోగలము. మీరు ఈ పుస్తకాలలోని విషయాలను మాకు నేర్పడానికి అత్యుత్తమ వ్యక్తి మీరు. మా అందరికైతే మాలతి మేడం ఎప్పుడు కొడుతుందో అని చాలా భయంగా ఉంది. ఇంకా చాలామంది పిల్లలు మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. అదే కాకుండా ఈ కారణంగానే నేను రాత్రంతా నిద్రపోలేదు. మేము మార్నింగ్ ప్రార్థన చేయాలనుకోవడం లేదు, అలాగే కేసరి కూడా చదవాలనుకోవడం లేదు. మేము కేవలం ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాము.
అప్పుడు మిగతా పిల్లవాళ్ళు కూడా అవును అధ్యాపకులు గారు అవును అని అందరూ చెప్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి సాయి ఆ పాలతో అక్కడికి రావడం చూపిస్తారు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.